నేను సంతోషంగా ఉండాలంటే సిరి నాతో ఉండాలమ్మా. సిరితోనే నా జీవితం, సిరితోనే నా బ్రతుకు. సరేరా, సిరి ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటానంటున్నావు కదా, అయితే వెంటనే వెళ్ళి తనని మన ఇంటికి తీసుకురా. వెళ్ళు వెళ్ళు. ఎక్కడుందని తీసుకురమ్మంటావమ్మా? నేను అదే చెప్తున్నాను రా. నువ్వు పడుతున్న ఆవేదన చూడలేక మీ నాన్న, నేను, మీ పిన్ని అందరం బాధపడుతున్నాం రా. నువ్వు బాధపడుతూ ఇంతమందిని బాధ పెట్టడం భావ్యమా చెప్పు? చెప్పరా? నువ్వు సంతోషంగా ఉంటేనేరా మేమందరం మనశ్శాంతిగా ఉంటాం. నువ్వా సిరి లేకుండా ఆనందంగా ఉండు. నీలో ఆనందం చూడలేకపోతే మాకు ప్రశాంతత ఉండదు. జీవితాంతం నీతో పాటు మేమందరం ఇలా కుమిలిపోవాల్సిందేనా? మా అందరి సంతోషం కోసం నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోలేవా? అంతేలేరా, అంతే. నీ స్వార్థం నీది, నీ ప్రేమ నీది. మేమేమైపోతే నీకెందుకురా? సరే, నీ ఇష్టం. సిరి కోసం నువ్విలా బాధపడుతూనే ఉండు. కానీ నేను మాత్రం నిన్నిలా చూస్తూ బ్రతకడం కంటే చావడం మేలు. చస్తాన్రా, చస్తాను. అమ్మా ఆగు, నేను చెప్పేది విను. వినన్రా, నేను చెప్పేది నువ్వు వింటానంటేనే మీ అమ్మ బతుకుంటుంది. చెప్పు, సింధుని పెళ్లి చేసుకుని మీ అమ్మని ప్రాణాలతో ఉండనిస్తావా, లేక సిరి కోసం ఎదురు చూస్తూ ఈ అమ్మని శవంగా చూస్తావా? నీ ఇష్టం. ఎందుకు కొట్టారు? మళ్ళీ మాట్లాడితే కొడతాను. నువ్వు మాట్లాడు. ఏమన్నా? వాడు సింధుని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతావా? చస్తే చావే, చావు. ఇంకోసారి సింధుని పెళ్లి చేసుకోమని సంజయ్ని బలవంతం చేస్తే నేనే నిన్ను చంపేస్తాను. సిరి ఏడున్నదో ఏమైపోయినదని వాడు ఒక్కడే బాధపడతా ఉంటే తల్లిగా ఓదార్చి ధైర్యం చెప్పాల్సింది పోయి సింధుని పెళ్లి చేసుకోమని ఇంకా బాధ పెడతావా? అయినా ఎందుకే సిరి అంటే నీకంత ద్వేషం, అసూయ? తను నీకు ఏం ద్రోహం చేసిందని? ఇవాళ నువ్వు ముత్తైదుగా ఉన్నావంటే దానికి కారణం నువ్వు ద్వేషించి సిరినే. సంజు ప్రాణాలతో నీ కళ్ళ ముందు తిరుగుతున్నాడంటే దానికి కారణం కూడా సిరినే. సిరి తన ప్రేమని, కాపురాన్ని, అత్తారింటిని త్యాగం చేయబట్టే ఈ రోజు మనం ఇంకా మిగిలిన్నాం. ఈ విషయం నీకు చెప్పిన అర్థం కాదు, చెప్పిన అర్థం చేసుకోలేవు. ఇవాళ మన రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా చేసింది కూడా సిరినే. సిరి రాదు రాదు అంటా ఉండా. అత్తారింటికి రావాలని, తన భర్తతో కాపురం చేయాలని సిరి అక్కడ ఎంత మదా పడతా ఉందో నీకేం తెలిసే? సిరి సంజయ్కి దూరం అయినదని నువ్వు అనుకుంటా ఉంటావు, కానీ వాళ్ళ మనసు కలిసే ఉన్నాయని నీకు తెలియదు. అమ్మనని గొప్పగా చెప్తా ఉండవు. నిజంగా నువ్వు అమ్మవే అయితే వాడి మనసు తెలుసుకుని ప్రవర్తించేదానివి, వాడి మనసు బాధపడేలా మాట్లాడేదానివి కాదు. సిరితో సంజయ్కి పెళ్లి తర్వాత మనకు కష్టాలు మొదలవలేదు. మన ఇంటి కోడలైన తర్వాతే మన వల్లే సిరికి కష్టాలు మొదలయ్యాయి.
అవును, మన మీద పగతోనే సిరిని వాళ్ళు సాధిస్తా ఉండారు. నిజంగా సిరి మన ఇంటి కోడలు కాకపోయి ఉంటే సిరిని వాళ్ళు బంగారంలో చూసుకునేవాళ్ళు. ఇప్పుడు చెప్పు భవాని, సిరి వల్ల మనకి కష్టాలొచ్చాయా, మన వల్ల సిరికి కష్టాలొచ్చాయా? నీకు నిజం చెప్పమంటావా భవాని? సిరి పుట్టింటి మీద కంటే అత్తింటి మీద మమకారం ఎక్కువ. మనం బాగుండాలని సిరి సంజయ్కి దూరం అయినది. మన మంచి కోరే దేవతని పట్టుకుని మర్చిపోమని చెప్తా ఉంటావా? తప్పు కదూ. ఇంకెప్పుడు అట్టనమాక. నేను చెప్తాండాను వినో. సిరే సంజయ్కి భార్య, మన ఇంటికి కోడలు. ఇందులో ఎట్లాంటి మార్పు లేదు, రాకూడదు. సిరి వస్తాది, ఇవాళ కాకపోతే రేపొస్తాది. ఏదో ఒక రోజు వచ్చి తీరతాది. అప్పటి వరకు మనం తన కోసం ఎదురు చూడాల్సిందే. సింధు మన ఇంటికి బంధువుగా వచ్చినది, బంధువుగానే ఇంటి నుంచి వెళ్తాది. అంతే తప్ప తనకి మనకి మధ్య ఎలాంటి బంధుత్వాలు ఉండకూడదు. కాదు, నేను సింధుని కోడలుగా చూస్తాను అంటే నేను నిన్ను భార్యగా చూడను, శవంగా చూస్తాను. మాటలు నీకు నూరిపోసి నిన్నీ పరిస్థితికి తీసుకొచ్చింది మీ నాన్న. మీ నాన్న నా మీద చేయి చేసుకున్నంత మాత్రాన నేను చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఆయన నన్ను చంపినా సరే సింధునే మనింటి కోడలు. ఈ పెళ్లి ఎలా ఆపుతారో నేను చూస్తాను. రెడ్డి, అమ్మ మేడం, కనపడినారా సాంబరెడ్డి? లేదమ్మా. అయితే వాళ్ళు ఇటే వాళ్ళు ఉంటారు. పద సాంబరెడ్డి. అమ్మయ్య, తప్పించుకున్నావు మేడం. లేదానందం, ఇంకా చావు మనల్ని వెంటాడుతూనే ఉంది. అటు ఇంద్రాణి, ఇటు నీలాంబరి ఏ క్షణంలోనైనా మనల్ని ట్రేస్ చేయొచ్చు. అంటే మన డెత్ కన్ఫర్మ్ అంటారా మేడం? రే,
వాళ్ళు కన్ఫర్మ్ చేసుకునే లోపల మనం వాళ్ళ కళ్ళు కప్పి తప్పించుకోవాలి. తప్పించుకోవాలంటారు, ఇంకో పక్క సాగు వెంటాడుతుందంటారు. ఏం జరుగుతుందో తెలియక నలిగిపోతున్నాను మేడం. అసలు మనం బతికి పట్టకడతామంటారా? ఆనందం, చావు మనల్ని భయపెడుతోందంతే, కానీ మన దగ్గరికి రావడానికి ఎందుకో వెనకాడుతోంది. అందుకే ఇన్నిసార్లు తప్పించుకోగలిగామంటే మనం బతికే అవకాశం ఉందా ఆనందం? ఇక్కడెక్కడో మన డెస్టినీ ఉందనిపిస్తుంది. ఎక్కడుంది మేడం? అది తెలీదు ఆనందం. మనం సేవ్ అయ్యే ఛాన్స్ నిజంగా ఉంటే అదే మనల్ని తన దగ్గరికి తీసుకెళ్తుంది. చూస్తామో బతుకుతామో తెలియక టెన్షన్తోనే చచ్చిపోయేలా ఉన్నాను మేడం. అలర్ట్ గా ఉండు ఆనందం. వెనకాలకి ఓ చూపు చూస్తూ ఉండు. ఏయ్, ఏమైంది డ్రైవర్? కార్ రిపేర్ వచ్చింది మేడం. రిపేరా? ఏమై ఉంటుందో చూడు. అలాగే మేడం. ఏమైంది? సాంబ్రెడ్డి, కారు పాడైపోయినది. ఎవరో లేరేడా? అటెళ్ళి చూద్దాం పదా. ఎక్కడికి మేడం? నోరు మూసుకొని పదా. మేడం, ఈ చావు పరుగు నేను పరిగెత్తున్నాను మేడం. ఒరేయ్, పరిగెత్తకపోతే చస్తాం. చస్తానా? అయితే చచ్చినట్టు పరిగెత్తా. నువ్వు వెళ్ళట్టు చూడు సాంబ్రెడ్డి. మేడం, నా వల్ల కాదు మేడం. ఒరేయ్, నీ వల్ల కాకపోతే కనపడినారా? లేదమ్మా. సాంబ్రెడ్డి, ఈ రోజు వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు. పదా.
సాంబరెడ్డి అమ్మా ఆ సునంద యాడ దొరికినా జుట్టు పట్టుకుని లాక్కుర్రా. దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు. నువ్వు అటేళ్ళు, నేను ఇటెళ్తా. అట్నే అమ్మా. అమ్మా అమ్మా అయ్యా అమ్మా 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 నాయనా అబ్బా అమ్మో అమ్మా అందరినీ నేను ఉరుకులు పెట్టిస్తే ఇంద్రాణి నీలాంబరి నన్ను పరుగులు పెట్టిస్తున్నారేట్రా. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పిద్దా మేడం. అమ్మా ఒరేయ్, అమ్మా అసలు చావు భయం అంటే ఏంటో మొదటిసారి తెలిసిందిరా నాకు. అమ్మో ఈ నరకం పగోడుకు కూడా రాకూడదు అమ్మో. కానీ అక్కడి నుంచి బయటపడినవరా వాళ్ళ మీద ఇంతకింత రివెంజ్ తీర్చుకుంటాను చూడు. అది మనం బతికున్నప్పుడు కదా మేడం. ముందు ప్రాణాలు కాపాడుకుందాం. పదండి మేడం, మీరు అలసిపోతే నా ప్రాణం పోయింది మేడం. మేడం పదండి మేడం. చెయ్యవరా రేయ్. రండి మేడం, లేవండి. అమ్మా పోదాం పదండి మేడం. అమ్మా అమ్మా ఏమైంది మేడం? అమ్మో! మేడం 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 ఏదో ఒకటి ఆలోచించండి మేడం. నాకు టెన్షన్ గా ఉంది మేడం. వచ్చేస్తుందిరా. అమ్మా అయ్యా అమ్మా జాగ్రత్త. మేడం వీళ్ళేంటి మేడం మనల్ని వదిలిపెట్టేటట్లేరు. చచ్చిపోయేటట్టు ఉన్నారు మేడం. పరిగెత్తి పరిగెత్తి. నువ్వు నోరు మూసుకొని ఉండు. వీళ్ళెక్కడ దొరికారా బాబు? వదిలిపెట్టకుండా మన పాలిట ఎమకింకరులాగా వెంట పడుతున్నారు. చావు మనల్ని వెతుకుంటూ తరుముతూ వస్తుంది మేడం. మేడం ఒకసారి నన్ను బాగా చూసుకోండి మేడం. దేనికి రా? ఆఖరి చూపు మేడం. మళ్ళీ చూసుకుంటామో లేదో. ఈ ఆనందం ఒక పక్క వాళ్ళ టెన్షన్, ఒక పక్క నీ టార్చర్. నీ వల్ల వాళ్ళకు దొరికిపోయేటట్టున్నావు. వాళ్ళకంటే ముందు నేను నిన్ను చంపి పడేస్తాను.
ఒరే ఆనందం, మేడం తను నీలాంబరి మేనకోడలు సింధు కదూ? వామ్మో అవును మేడం, అది ఇక్కడికి వచ్చిందేంటి మేడం?